ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతయే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఈ రాశి ఫలాల్లో నవంబర్ 2వ తారీఖు నుంచి 2025 నవంబర్ 8వ తారీఖు వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకోవాలి. ఈ వారం ముఖ్యంగా చెప్పాలి అన్నట్లయితే కర్కాటక రాశిలో గురుడు మారాడు. అంటే ఆయన ముందుకు వెళ్ళాడు అంతే, మళ్ళా వెనక్కి వచ్చేస్తాడు. కర్కాటక రాశిలోకి వెళ్ళి మళ్ళా మిథున రాశిలోకి వస్తాడు. ప్రస్తుతం కర్కాటక రాశిలో ఉన్నాడు. రవి బుధులేమో తులారాశిలో, రవి శుక్రులు తులారాశిలో, కుజ బుధులు వృశ్చిక రాశిలో, శని మీనరాశిలో, కేతు సింహరాశిలో, రాహు కుంభరాశిలో ఉన్నారు. అయితే చంద్రుడు మీన మేష వృషభ రాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క గ్రహాల యొక్క మార్పును చూస్తూ వార ఫలాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి చంద్రుడి యొక్క బలం, రవి బలం అనుకూలంగా ఉండడం ద్వారా మీ యొక్క కార్యక్రమాలు మీరు చక్కగా పూర్తి చేయగలుగుతారు. చంద్రబలం ద్వారా మానసికమైన ప్రశాంత వాతావరణం, రవి బలం ద్వారా ఆత్మస్థైర్యం మీకు ఉంటాయి. అయితే గురుగ్రహం మాత్రం ద్వితీయం నుండి తృతీయానికి వెళ్ళడం కొంత ఆటంకాలు కలిగిన మిగిలిన గ్రహాల యొక్క ప్రభావం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయితే ఒక్క విషయం ఉన్నది, గురుగ్రహం వక్రగతిలో వెనక్కి వెళ్ళినా పూర్వపైన ఫలితాన్నే ఇస్తాడని కూడా సిద్ధాంతులు కొంతమంది చెప్పడం ద్వారా ఏదైనప్పటికీ పెద్దగా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు అయితే ఉండవు. నూతనమైనటువంటి ప్రయత్నాలు తప్పకుండా యోగిస్తాయి, ముందుకు పెడతారు. ప్రతి పనిలో కూడా ధైర్యంగా ఉండగలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి మంచి అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులకు కూడా కాస్త ప్రయత్నాలు గట్టిగా చేయండి. మరి 15వ తారీఖు లోపల ఎదురు అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులు కూడా అధికారులు మెప్పు పొందుతారు. రాజకీయ నాయకులు కూడా అధికారుల యొక్క అండదండలు ఉంటాయి. వ్యాపారాత్మకంగా చూస్తే ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల వారికి చాలా అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ వారికి సామాన్యంగా ఉన్నది. షేర్స్ వారికి కూడా సామాన్యంగా ఉన్నది. లోహ యంత్ర వాహన ఈ లోహాలన్నీ కొన్నటువంటి వారికి అంతా కూడా చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. వ్యాపారాత్మకమైన డెవలప్మెంట్స్ ఖచ్చితంగా ఈ రాశి వారికి ఉన్నాయి. అందుచేత మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళండి, విజయం సంప్రాప్తమవుతుంది. వృత్తుల పరంగా న్యాయవాదులు, వైద్యులు, చిన్న చేతి వృత్తి పరివారు, కార్మికులకి చాలా యోగవంతంగా ఉన్నది. చంద్రుడి యొక్క బలం వల్ల ఈ రాశి వారికి వార ప్రారంభం, వారాంతం యోగం, వారం మధ్యలో అకాల భోజనం. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు, ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమ పూజ చేయించండి. గాజులు, జాకెట్ గుడ్డ మొదలైనవి అమ్మవారికి ఇచ్చి ఆమె యొక్క అనుగ్రహాన్ని పొందండి.